డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం, సో దైవాన్ని నమ్ముతుంటాం. సార్ అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పదనేది కరెక్ట్ సార్. ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు, మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుషు రూపంలో. సో మరి ఆదిపురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమాన్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము, చాలా ఏది గీత దాటితే విమర్శ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఎలా పరిధిలో ఇంతవరకు మీరు పరిధిలో ఉన్నారు? సార్, ఆదిపురుష్ సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్. సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను. టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట, సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా, ప్రెషర్ పెరిగిపోయిందా అని. సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు, తగ్గిపోదు. సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాం అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను. సో 200% ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్. థ్యాంక్ యూ. మీ మూవీకి ఆదిపురుషుతో కంపేర్ చేస్తే దానికి వచ్చిన దానికంటే హైప్ ఎక్కువ వచ్చింది, ఫ్యాన్స్ కూడా పెరిగారు. అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ, ఎందుకంటే ప్రభాస్ వేరు, మీరు వేరు. సో ఏమనిపిస్తుంది, ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా? సినిమాకి కావచ్చు, మీకు కావచ్చు. ఏది అనుకోలేదండి, అది మన చేతిలో లేదుగా. మనం సినిమా తీయటం వరకే మన చేతిలో ఉందండి. దానికి అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు? వేరే మూవీతో అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యతగా తీసుకుంటున్నాం అండి, చాలా బాధ్యతగా తీసుకుంటాం. డైరెక్ట్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రైలర్ చూపించినప్పుడు బేస్డ్ ఆన్ భాగవత సంథింగ్ ఏదో రాశారు సార్. బేస్డ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్. అంటే ఇప్పుడు భారతం అంటే రామాయణాన్ని కూడా తీసుకున్నారు, ఓన్లీ భారత్ రెండు మిక్స్ చేశారా సార్? ఆ భారత్ కాదు సార్, బేసికల్గా ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్. సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్. ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక 4-5 ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో సెటప్ అయినాయి. సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో, నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ లాంటిది. ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో, సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి, మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో. సో అదొక సర్రియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్. అదే గోవర్ధన గిరిని శ్రీకృష్ణుడు చిటికిన వెళ్తే లేపినట్టు మన హనుమాను చేత్తో లేపుతాడు, ఈ గద లేపినట్టు లేపాడు. అదేంటి ఆ కాన్సెప్ట్? అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది. సో సినిమాలో దెర్ విల్ బీ అంటే ట్రైలర్లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఒకటే చూపించాం. ఇంకా సినిమాలో చాలా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయండి, మోర్ హనుమంతుడి రిఫరెన్స్ అది.